హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫ్యూ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా హెన్రిచ్ క్లాసన్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఇద్దరు వాళ్ళ యొక్క ఇంటర్నేషనల్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఇక్కడ చిన్న వ్యత్యాసం ఏంటంటే గ్లెన్ మ్యాక్స్వెల్ ఓన్లీ వన్డే క్రికెట్ మాత్రమే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఈయన మాత్రం ఎంటైర్ ఇంటర్నేషనల్ మ్యాచెస్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. యువకులకు అవకాశం ఇవ్వడానికై ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే చెప్పడం జరిగింది. గ్లెన్ మ్యాక్స్వెల్ ఇప్పటి వరకు 147 ODIsలో క్లోజ్ టు 3,990 రన్స్ అయితే చేశాడు. అదేవిధంగా 77 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ 41 క్యాచెస్ అయితే పట్టాడు. ఇక ఈయన గురించి వస్తే మాత్రం టెస్ట్ క్రికెట్లో 4 టెస్ట్ మ్యాచెస్లో 104 రన్స్ చేయగా నెక్స్ట్ 58 T20స్లో 1000 రన్స్ కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ 60 ODIsలో 2141 రన్స్ అయితే చేశాడు హెన్రిచ్ క్లాసన్. అండ్ అదేవిధంగా ఎమర్జింగ్ ఏషియా కప్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి గాయస్. ఎందుకంటే అక్కడ శ్రీలంక వేదికగా జరగనున్న ఏషియా కప్ ఏదైతే ఉందో అక్కడ చికెన్ గున్యా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో షమి సిల్వా ఆయన ICCకి లెటర్ రాశాడు. దీనిపై మంచి నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇక జూలైలో మనకు BCCI ప్రెసిడెంట్ మారబోతున్నారు. రాజీవ్ శుక్లా ఏకగ్రీవంగా ఎన్నికవ్వబోతున్నారు. ఎందుకంటే 70 years రిజర్వేషన్కి వస్తే మాత్రం కంపల్సరీ నిబంధనల ప్రకారం ఏవైతే ఉన్నాయో 70 years ఉన్నవాళ్ళు BCCI ప్రెసిడెంట్కి అర్హులు కారు. కాబట్టి రాజీవ్ శుక్లా ఏకగ్రీవంగా ఎన్నికవబోతున్నారంటే తెలుస్తున్న సమాచారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అందరూ సెలవు, నమస్కారం.